నేపాల్లో మళ్లీ రాజరికం వస్తుందా? జ్ఞానేంద్ర షా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలవడం ఆసక్తి రేపుతోంది. అక్కడ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులు ఎవరు? ఇంతకీ నేపాల్లో అసలేం జరుగుతోంది? ఈ మధ్యకాలంలో నేపాల్ గురించిన వార్తలు తీవ్రంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా నేపాల్లో మళ్లీ రాజరికం వస్తుందా, గణతంత్ర హోదా రద్దయిపోతుందా అనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందులోనూ నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలవడం ఆసక్తి రేపుతోంది. నేపాల్ మళ్లీ రాజరికమే కావాలంటూ ప్రదర్శనలు చేస్తున్న ఆందోళనకారులు యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు పెట్టుకోవడం హైలైట్ అవుతోంది. ఇంతకీ నేపాల్లో అసలేం జరుగుతోంది? అక్కడ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులు ఎవరు? ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్ తన రాజరిక వ్యవస్థకు స్వస్తి చెప్పి ఆధునిక పోకడలతో ప్రపంచ దేశాలతో పోటీపడి రాణించాలని కలలు కంది. అయితే అక్కడి నేతలు రాజరికానికి స్వస్తి చెప్పారు గానీ ఆధునికతను అడ్డుకోలేకపోయారు. ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థకు విజయవంతంగా మారడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఈ 17 ఏళ్ల కాలంలోనే 14 ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ ఒక్క విషయం చాలు నేపాల్ ప్రగతి ఎంత దారుణంగా దెబ్బతిందో అర్థం చేసుకోవటానికి. సుస్థిరమైన ప్రభుత్వం లేకపోతే నిలకడైన అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? కనీసం పక్కనున్న భారత్ వంటి ఔదార్యం గల దేశంతో కూడా సత్సంబంధాలు పెంచుకోవడంలో నేపాల్ పాలకులు ఫెయిల్ అవ్వడం. సుస్థిరమైన ప్రభుత్వం లేకపోతే నిలకడైన అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? కనీసం పక్కనున్న భారత్ వంటి ఔదార్యం గల దేశంతో కూడా సత్సంబంధాలు పెంపొందించుకోవటంలో నేపాల్ పాలకులు ఫెయిల్ అవ్వడం చారిత్రక సత్యంగా నమోదు అవుతోంది. 2008లో రాజరిక వ్యవస్థ రద్దయిపోయి రిపబ్లిక్ ఆఫ్ నేపాల్గా అవతరించింది. అంతకుముందు 2005 వరకు జ్ఞానేంద్ర షా రాజుగా వ్యవహరించారు. ఆయనే నేపాల్కు ఆఖరి రాజు. అక్కడి రాజరిక వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి వేసి ఆధునిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపచేయాలని మావోయిస్టులు తీవ్రంగా కృషి చేశారు. 1996 నుంచి 2006 వరకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్టు సెంటర్ ఆధ్వర్యంలో ప్రచండ అలియాస్ పుష్ప కమల్ దహల్ నేపాల్ను కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఇదే నేపాల్ చరిత్రను మార్చివేసిందంటారు చాలామంది. ఓ కొత్త అధ్యయనాన్ని షురూ చేసిన వ్యక్తిగా ప్రచండ చరిత్రలో నిలిచిపోయాడు. అయితే రాజరిక వ్యవస్థను కూల్చేసి మావోయిస్టుల దేశంలోకి ఎంటర్ చేసి అధికార పగ్గాలు చేపట్టిన ప్రచండ దేశాన్ని ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్గా తీసుకురావాలని కలలుగన్న ప్రచండ కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా దేశాన్ని తీసుకురాలేకపోయారు. కమ్యూనిస్టుల్లో ఎప్పుడు ఉండే అంతర్గత విభేదాలు, ఆ పార్టీల్లోని వివిధ వర్గాల్లో ఉండే సైద్ధాంతిక ఆధిపత్య పోకడల కారణంగా ప్రపంచ కమ్యూనిస్టు నాయకుల ఆశలు నేపాల్లో అడియాసలయ్యాయి. మావోయిజం అనేది చైనాలోనే కాదు, నేపాల్తో పాటు ప్రపంచంలోని ఏ దేశంలో కూడా విజయవంతం కాదనేది రూఢిగా తేలిపోయిందంటారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి తరుణంలో నేపాల్ ఆఖరు రాజుగా ఉన్న జ్ఞానేంద్ర షా ఒక్కసారిగా భారత్కు రావడం, అది కూడా యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా పేరు తెచ్చుకొని హిందూ పాలకుడిగా కీర్తి అందుకుంటున్న యోగి ఆదిత్యనాథ్తో భేటీ అవ్వడం సంచలనం రేపుతోంది. ఒక మాజీ రాజుగా జ్ఞానేంద్ర షాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ రాజరికం పోయినప్పటి నుంచి ఆయన సామాన్యుడిగానే ఉంటున్నాడు. రాజకీయాల్లో ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఒక్కసారిగా భారత్లోని రాజకీయ సన్యాసితో కలవటం చర్చకు దారితీస్తోంది. ఇక మరోవైపు నేపాల్లో మళ్లీ రాజరికం రావాలనే నినాదాలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. వేలాది మంది ప్రజలు కాఠ్మండూలో కదం తొక్కుతూ కనిపించడం అక్కడి నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, ఇతర భావ సారూప్య పార్టీల్లో కలవరం కలిగిస్తోంది. ఆ ప్రదర్శనల్లో యోగి ఆదిత్యనాథ్ ఫోటో కూడా కనిపిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నేపాల్ ప్రజలు రాజరికాన్ని కోరుకుంటున్నా
ఆ దిశగా నిర్ణయాలు జరుగుతాయో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమే. కానీ ప్రజలు కోరుకుంటున్న రాజరికం దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్న అభిప్రాయాలకు మాత్రం బలం చేకూరుతోంది. ఎందుకంటే అడవుల్లో ఉండే మావోయిస్టు నాయకుడు ప్రచండ దేశ పాలనా వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి ప్రధాని అయ్యాడు. కానీ ఆ తదుపరి ఆయన పాచికలు వేయడంలో విఫలమయ్యాడు. అందుకు కారణం రుక్మాంగద కతువాల్. ప్రచండ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ రుక్మాంగద కతువాల్ ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు. ఆర్మీ చీఫ్ తో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమైన ప్రచండ రుక్మాంగద కతువాల్ సహకారం తీసుకోలేకపోయాడు. అప్పటికే రాజరిక వ్యవస్థలో ఉన్న రుక్మాంగదకు రాజరికంపై పోరాడిన ప్రచండతో పొసగలేకపోయింది. మరీ ముఖ్యంగా మిలిటరీలోకి మావోయిస్టులను జొప్పించాలనే విషయంలో ప్రచండకు రుక్మాంగదకు తీవ్రమైన విభేదాలు పొడసూపాయని నేపాల్ విషయాలపై పట్టున్నవారు చెబుతారు. దీంతో రుక్మాంగదను ప్రచండ డిస్మిస్ చేశాడు. దీంతో ఆర్మీకి ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాలన కుంటుపడింది. పెట్టుబడులు తేలేకపోయారు. నిరుద్యోగం పెరిగిపోయింది. పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రచండపై విమర్శల దాడి పెరిగింది. దీంతో అతను రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత మళ్లీ ఆర్మీ చీఫ్ గా రుక్మాంగద రావడం ఆర్మీలో తన పట్టు ఎలాంటిదో చాటి చెబుతోంది. ఇప్పుడు నేపాల్ను హిందూ రాజ్యంగా ఏర్పాటు చేయాలని, ఆధునిక రిపబ్లిక్ స్వరూపం తమకు వద్దని అక్కడి ప్రజల్లో ఎక్కువ మంది కోరుకుంటున్నారు. హిందూ రాజ్యం అనే డిమాండ్తోనే దేశంలో 100కు పైగా హిందూ సంస్థలు పుట్టుకొచ్చాయంటే అక్కడ ఆ డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ సంస్థలన్నిటినీ రుక్మాంగద కతువాల్ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుండటమే విశేషం. కీలకమైన హిందూ ఆధ్యాత్మిక సంస్థలతో కలిసి రుక్మాంగద ఇటీవలే జేఏసీని ఏర్పాటు చేశాడు. మిగతా సంస్థలన్నీ త్వరలోనే ఆ జేఏసీలో కలుస్తాయంటున్నారు. ఇలా నేపాల్ దేశ మాజీ రాజు భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు సందర్శించడం, యోగి ఆదిత్యనాథ్ సూచనలు సలహాలు తీసుకోవడం, ఇక మరోవైపు మాజీ ఆర్మీ చీఫ్ రాజరికం కావాలనే డిమాండ్కు అనుగుణంగా పనిచేయడం వంటి కీలకమైన ఘటనలు చూస్తుంటే నేపాల్లో హిందూ రాజ్యం డిమాండ్ నానాటికి బలపడటం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయనేది చూడాల్సిందే.